నమస్తే. ప్రైమ్9 స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నేను సునీల్. ఈరోజు ప్రైమ్9 టీం అంతా నిడదవోలు నియోజకవర్గానికి వచ్చేసింది. నిడదవోలు నియోజకవర్గంలో రీసెంట్గా నిడదవోలు నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గం కన్నా ఎక్కువగా భావిస్తున్నటువంటి వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. ఆయనే జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కందుల దుర్గేష్ గారు. సో ఎమ్మెల్యేగా ఆయన నిడదవోలు నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు, నిడదవోలు నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రధానంగా ఆయన దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు, ఆయన దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటనేవి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా అద్భుతంగా సాగుతుందండి ప్రచారం. మేము తిరగటం ఆనందంగా తిరుగుతున్నాం. అదేవిధంగా మంచి ప్రతిస్పందన వస్తుంది. ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ నీరాజనాలు పలుకుతూ, జేజేలు పలుకుతూ, హారతులు ఇస్తూ ప్రభుత్వం మారడం తథ్యం, మీరు నెగ్గటం ఖాయం అనేటువంటి నినాదంతో ప్రజలందరూ ఇస్తున్నటువంటి ఆదరణ, చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం, ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సహజంగా చివర్లో అడగాలి నేను ఈ ప్రశ్న, కానీ మొదట్లోనే అడుగుతున్నాను. నిడదవోలు నియోజకవర్గంలో నుంచి మిమ్మల్ని అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేలా గెలిపిస్తే నిడదవోలు నియోజకవర్గంలో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటున్నారా, లేదు రాజమండ్రి నుంచే పరిపాలన సాగిస్తారు? ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఇప్పటికే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నట్టే. నేను ఒక సమయం తక్కువ ఉంది కనుక పర్మనెంట్గా ఒక ఇంటిని కన్స్ట్రక్ట్ చేయలేకపోయాను, కానీ ప్రస్తుతానికైతే అద్దెంట్లో ఉంటున్నాను. కానీ ఎన్నికలు అయిన వెంటనే ఒక సొంత ఇంటిని ఇక్కడ నిర్మించుకుని ఇక్కడే పూర్తి స్థాయిలో నా సమయం మొత్తం కేటాయించే విధంగా ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకునేలాగా, నా శాశ్వత చిరునామా ఇదేగా ఉండేలాగా కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. దాంతోపాటు నాకు కూడా ఇంకా ఇతరత్ర పెద్దగా బాధ్యతలు అవి లేవు. రాజమండ్రిలో ఉన్నా, నేను నిడదవోలున్నా ఒకటే. కాకపోతే నా రాజకీయ కార్యక్షేత్రం ఇక నుంచి నిడదవోలే అవుతుంది కనుక నిడదవోలులోనే శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకుంటున్నాను. ప్రజలకు అందుబాటులో ఉండాలనేది నా యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేదు అనేటువంటి మాట కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో నేనైతే 24/7 365 డేస్ కూడా అవైలబుల్గా ఉండాలనేటువంటిది నా ఆలోచన. ఆ ప్రకారంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేందుకు వీలుగా శాశ్వత చిరునామాని ఇక్కడ ఏర్పరచుకుంటున్నాను. అనుకోని విధంగా కుటుంబంలో వరుసగా 2 దుర్ఘటనలు ఎదుర్కోవడం ఎలా అనిపిస్తుంది? అంటే ఎలా బాధపడుతూ ఉంటారు, కుంగిపోతూ ఉంటారు, కానీ ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నారు. ఎలా అనిపించింది ఆ క్షణం, తల్లిగారిని కూడా వరుసగా కోల్పోవడం? చాలా కీలకమైన సమయంలో నేను నా సహధర్మచారిణిని కోల్పోవటం, అది కూడా తన చిన్న వయసులో. అదేవిధంగా వెంటనే 3 నెలలు తిరక్కముందే నేను అమితంగా ప్రేమించేటువంటి నా మాతృమూర్తిని కూడా కోల్పోవటం, ఇవి ఖచ్చితంగా నాకు తీరని వేదన్ని మిగిల్చిన మాట వాస్తవమే. అయితే ఇవి రాజకీయ పరంగా ఇప్పటికే పూర్తిగా ముందుకు వెళ్ళిపోయిన నాకు ఇవి ఆటంకాలుగా భావించేటువంటి అవకాశం లేదు. ఎందువలనంటే పూర్తి స్థాయిలో నేను నిమగ్నమై ఉన్నాను రాజకీయాల్లో. దాంతోపాటు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కీలకమైన ఎన్నికల సమయంలో ఈ రకమైన వేదన కలగటం, దాని నుంచి బయటపడి వెంటనే మళ్ళీ ప్రజల మధ్య తిరగటం, ప్రజలతో కలిసిమెలిసి మమేకం అవటం, ఇవన్నీ కూడా వెంటనే జరిగాయి. దానికి కొంత మనోనిబ్బరం అవసరం. ఆ మనోనిబ్బరాన్ని కూడా మా అమ్మగారు, నా సహధర్మచారినే నాకు అందించారేమో పైనుంచి అనేటువంటి మాట నాకు అనిపిస్తూ ఉంది. అందువల్ల మా అమ్మగారి యొక్క ఆశీస్సులు పైనుంచి, అదేవిధంగా తొలి నుంచి నాకు తోడ్పాటు అందించినట్టు నా సహధర్మచారిని యొక్క తోడ్పాటు కూడా, వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా నాకు మానసికంగా వారు అందిస్తున్నారనేటువంటి నమ్మకంతో నేను ధైర్యంగా తిరగలుగుతున్నాను. ఎస్, నిడదవోలు నియోజకవర్గం మీది. ఇక్కడి నుంచి మీరు పోటీ చేస్తున్నారు, పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు నిడదవోలులో అడుగు పెట్టిన వెంటనే మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి? నిడదవోలు నియోజకవర్గం నిజానికి రాజమండ్రికి అతి సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం. ధవళేశ్వరం బ్యారేజ్ దాటి వస్తే నిడదవోలు నియోజకవర్గంలోకి వచ్చేస్తాం, విజయేశ్వరంలోకి. అంటే దగ్గర నుంచి ఈ నియోజకవర్గం యొక్క పూర్వపరాలను పరిశీలించేటువంటి అవకాశం తొలి నుంచి మాకు కలిగేది. తర్వాత నిడదవోలు అనివార్యంగా రాజమండ్రి మీద వ్యాపార రీత్యా ఆధారపడి ఉన్నటువంటి ఒక ప్రాంతం. రూట్ కమ్ రైలు బ్రిడ్జ్ పడిన దగ్గర నుంచి కూడా 2 పట్టణాల మధ్య పెద్దగా దూరం ఉందని ఎవరు భావించరు. అన్ని రకాల అవసరాలకి రాజమండ్రి రావడం, రాజమండ్రి వాళ్ళు ఇక్కడికి రావడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
అయితే నాకు కనిపించిన ప్రధానమైన అంశం ఏంటంటే నిడదవోలు నియోజకవర్గం గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడింది అనేటువంటి మాట మాత్రం స్పష్టంగా కనబడుతుంది. గతంలో కూడా ఒకప్పుడు ఈ ప్రాంతం నిడదవోలులో బస్సు డిపో అంటే చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి బస్సు డిపో ఇది. ఆ బస్సు డిపో ఎప్పుడైతే రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ పడిందో అప్పటి నుంచి క్రమేపీ దీని యొక్క ప్రాభవాన్ని కోల్పోవటం, అది నెమ్మదిగా ఆర్టీసీ బస్సు డిపోని ఎత్తివేసే పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత కాలంలో బూరుపల్లి శేషారావు గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఆయన దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఇక్కడ బస్సు డిపోని ఏర్పాటు చేయడం అవన్నీ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో చూస్తే అసలు ఏ రకమైన అభివృద్ధికి నిడదవోలు నోచుకోలేదనేటువంటి మాట కనబడతా ఉంది. నిడదవోలు పట్టణం మరీ నిర్లక్ష్యానికి గురైంది, నిడదవోలు నియోజకవర్గం కూడా నిర్లక్ష్యానికి గురైంది. ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానం వల్ల కానీ లేకపోతే స్థానిక నాయకత్వం వల్ల కానీ ఈ రకమైనటువంటి పరిస్థితి సంభవించింది. ముఖ్యంగా నిడదవోలు పట్టణానికి సంబంధించి గోదావరి జలాలని మంచినీటిగా అందించాలనేటువంటి కలగానే మిగిలిపోయే పరిస్థితి. ఎన్నికలకు ముందు 2019లో వారు ఎన్నో హామీలు ఇచ్చి వెంటనే మంచినీటి సరఫరా చేస్తాం గోదావరి నుంచి అనేటువంటి మాట చెప్పి వాళ్ళ కూడా కార్యరూపం దాల్చలేదు. దానికంటే ముఖ్యంగా ఇవాళ విద్య, వైద్యం అనేటువంటి వాటిలో మనం ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి రాజకీయ నాయకులు. ఆ విషయంలో వైద్యానికి వచ్చేటప్పటికి నిడదవోలు లాంటి పట్టణంలో ఇవాళ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలనేటువంటి మాట ఇప్పుడు కూడా సారూప్యం ఉన్నటువంటి అనేక పట్టణాలతో చూసుకుంటే ఇంకా వెనకబడిపోయి ఉందనేటువంటి మాట కనబడతా ఉంది. ఇది శంకుస్థాపన అయితే చేశారు కానీ దాన్ని ప్రారంభోత్సవానికి నోచుకున్నటువంటి పరిస్థితి, కనీసం ఒక ఇటుకు కూడా పేర్చినటువంటి పరిస్థితి ఆ 100 బెడెడ్ హాస్పిటల్కి కలిగింది. అటువంటి నేపథ్యంలో వాటి మీద సరైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్మాణం చేయగలిగితేనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అది ఎక్కడా కూడా ఈ నాయకత్వంలో నాకు కనిపించలేదు. ఎన్ని రోజుల నుంచి చూసినా ఆ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కంటి తుడుపుగా ఆ సమయానికి వాళ్ళు ఏదో అనౌన్స్ చేయటం, తర్వాత దాన్ని మర్చిపోవడం జరుగుతుంది తప్పితే తర్వాత ఇక్కడ రాజకీయ నాయకత్వం కూడా సరైన సమయాన్ని ఇక్కడ కేటాయించలేదనేటువంటి మాట కూడా వినబడుతుంది. పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యాపారం మీదో లేకపోతే వేరే ప్రాంతాల్లో వాళ్ళ కార్యకలాపాలని నిర్వహించుకోవడానికో సమయాన్ని వెచ్చించారు తప్పితే నిడదవోలులో స్థానికంగా ఉండి ఒక బాధ్యతగా ప్రజానాయకునిగా ప్రజల సమస్యల్ని పరిష్కరించే విషయంలో ఏమాత్రం చొరవ చూపించలేదనేటువంటి మాట నేను ఇక్కడికి వచ్చినట్టు నాకు అర్థమైంది. అలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. రైతులకు సంబంధించిన రైతు భరోసా కేంద్రాలు కానీ కొన్ని రాష్ట్ర స్థాయిలో ఒకే తరహా సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకంగా ఏరియా స్పెసిఫిక్గా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటి దేని మీద కూడా దృష్టి సారించినటువంటి ఒక అచేతనమైనటువంటి రాజకీయ నాయకత్వం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. నిడదవోలు పట్టణాన్ని లేదా నియోజకవర్గాన్ని కూడా మళ్ళీ గతి తప్పినటువంటి ఈ ప్రగతిని మళ్ళీ పట్టాలు ఎక్కించాలంటే ఖచ్చితంగా దీనికి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో సమయం కేటాయించగలిగేటువంటి నాయకత్వం చాలా అవసరం. దానికోసమే నేను కృషి చేయదలుచుకున్నాను. ముఖ్యంగా కూటమిగా ముందుకెళ్తున్నారు. ఎన్డీఏలో బీజేపీ అలాగే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కూడా కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సహజంగా బీజేపీని కలుపుకున్నప్పుడు వచ్చేటువంటి సందేహం ఏంటంటే మైనారిటీ ఓట్లు దళితుల ఓట్లకి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కదా అనేటువంటి ఒక ప్రశ్న ఒకటి తలెత్తుతూ ఉంటుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు 60 నుంచి 65,000 70,000 ఓట్ల దాకా మైనారిటీ అలాగే ఎస్సీ ఎస్టీలు కలిపి వాళ్ళకి షేర్ ఉంది, ఓట్ షేర్ ఉంది. సో దానిని మరి ఎలా కొల్లగొట్టబోతున్నారు? ఆ ఓట్ల షేర్ కూటమికి పడుతుందని మీరు అనుకుంటున్నారా? రాజకీయాల్లో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫలానా మతానికో లేకపోతే ఫలానా కులానికో పనిచేస్తామని చెప్పడానికి ఎప్పుడు కూడా సాధ్యపడదండి. అధికారం రాకముందు ఏ రకమైనటువంటి ఆలోచనలు జరిగినా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సమానమే అవుతారు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి. అలా సమానంగానే మనం భావించాలి. మేమైతే స్పష్టంగా ఏదైతే ఒక మనిషికి ఇబ్బంది కలిగితే ఆ మనిషి హిందువా ముస్లిమా లేకపోతే ఎస్సీయా ఎస్టీయా అనేటువంటి వివక్షత లేకుండా వారందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి మనం ఆలోచిస్తాం తప్పితే ఎక్కడా కూడా దాన్ని బట్టి పనిచేస్తాం అనేటువంటి విధానం లేదు. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే జనసేన పార్టీ కూడా తొలి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒక ముస్లింకి ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా దానికోసం నిలబడతాం, ఆ ఇబ్బందిని పరిష్కరించి మళ్ళీ మామూలు జీవితం ఆ వ్యక్తి గడిపే విధంగానే అతనికి సపోర్ట్గా నిలబడతాం తప్పితే దానికి ఇంకో రకమైన ఆలోచన లేదు అనేటువంటి మాట. అది మా విధానం, అది మా నినాదం. ఆ ప్రకారం వెళ్తాం. అందరినీ మానవ హక్కులు అనేవి అందరికీ సమానమే.
ఎవరిని కూడా తక్కువ చేయడానికి లేదు. అందరి హక్కుల్ని కాపాడడం, అందరికీ ఆ హక్కుల ద్వారా సంక్రమించేటువంటి బాధ్యతల్ని నిర్వర్తించే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము చేయటం, రాజకీయ పార్టీలుగా చేయటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించేటువంటి అంశాలు. అందువల్ల ఇవాళ మీరు చూడండి, నిడదవోలు పట్టణంలో 2019 ఎన్నికల్లో దూరమైనటువంటి చాలా సెక్షన్స్, ముఖ్యంగా మైనారిటీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఇవాళ మళ్ళీ క్రమక్రమంగా మాకు చేరువవుతున్నారు. ఇవాళ నిడదవోలు పట్టణంలోనే అనేక ప్రాంతాల్లో ఇవాళ పేర్లు నేను ప్రస్తుతం చెప్పడం అంత భావ్యంగా ఉండదు, కానీ అనేక మంది 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి వాళ్ళు ఇవాళ మా కూటమి వైపు వచ్చారు. కూటమిలో 3 పార్టీలు కలిసి ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా మా కూటమి వైపు వచ్చారు. న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకంతో వచ్చారు. అదేవిధంగా దళిత వర్గాల వారు వచ్చారు. 2019 ఎన్నికల్లో కొంచెం దూరం అయ్యారనిపించినటువంటి బీసీ వర్గాల వారు కూడా పూర్తి స్థాయిలో ఇటువైపు వస్తున్నారు. అదేవిధంగా ముస్లిమ్స్ ముఖ్యంగా వాళ్ళు ఆలోచిస్తున్నది ఒకటే, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మనకు అన్నీ మంచి జరుగుతాయనేటువంటి భావన వాళ్ళలోకి వచ్చింది. అందువల్ల వాళ్ళు కూడా బాగా వస్తున్నారు. ఏతావాత మొత్తంగా అన్ని వర్గాల వారు కూడా మా వైపు టర్న్ అవుతున్నారు. ఖచ్చితంగా బలోపేతం అవుతున్నాం. రాబోయే ఎన్నికల్లో విజయం కూడా సాధిస్తాం. దుర్గేష్ గారు ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాలని స్వీకరించినప్పుడు ప్రైమ్ 9 టీం మాకు వచ్చినటువంటి ప్రధాన సమస్య భవన నిర్మాణ కార్మికులు యువత ఎక్కువగా బాధపడుతుంది. నిరుద్యోగం లేదా పనులు లేకపోవడం వల్ల మాకు భవన నిర్మాణ కార్మికులుగా అక్కడ పనులు లేవు, మాకు వచ్చేటువంటి డబ్బులు సరిపోవట్లేదు, అందుకని మేము ఈరోజు వ్యవసాయ కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో దుర్గేష్ గారు వస్తే మా బ్రతుకులు మారతాయని మేము భావిస్తున్నాము అని ఆయన కళ్ళలో నుంచి నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక వ్యవసాయ కూలీ, భవన నిర్మాణ కార్మికుడు వ్యవసాయ కూలీగా మారినటువంటి వ్యక్తి. సో అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? భవన నిర్మాణ కార్మికుల విషయంలో సంపూర్ణంగా వారికి సహకరించడానికి జనసేన పార్టీ తొలి నుంచి కూడా అడుగులు వేస్తూనే ఉందండి. అదేవిధంగా కుటుంబంలో ఇతర పార్టీలు కూడా. నిజానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ వీళ్ళు చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే, ఒక బ్యాడ్ పాలసీ శాండ్ విషయంలో చాలా ఏ రకంగానూ ఉపయోగపడినటువంటి పాలసీ తీసుకొచ్చారు వాళ్ళు. ఆ పాలసీ తీసుకురావడానికి గల కారణం కూడా ఏంటంటే, వాళ్ళకి సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలనేటువంటి కనీస జ్ఞానం వాళ్ళకి లేదు. దాంతోపాటు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, దీని మీదే భవన నిర్మాణం మీద ఆధారపడి ఉన్నటువంటి అనేక మంది కార్మికులు రోడ్డును పడిపోయారు. రోడ్డును పడిపోవడమే కాకుండా తిండికి కూడా అలమటించేటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి భవన నిర్మాణ కార్మికులకు మేము భరోసా ఇస్తున్నాం. ఇవాళ కూడా మేము ఒక సక్రమమైనటువంటి ఇసుక పాలసీ తీసుకొస్తాం మా కూటమి తరపున. ఆ పాలసీ ద్వారా ఇసుక అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా పర్యావరణానికి విఘాతం లేకుండా ఉండే విధంగా ఇసుకను తవ్వుకునే విధానం తీసుకొస్తాం. దాని ప్రకారం అందరికీ అందుబాటులోకి వచ్చి ఒక పని, చేతి నిండా పని, చేనుకు నీరు అనేటువంటి అంశాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళకి పని ఉండేలాగా. వీళ్ళందరూ కూడా పూర్వం నుంచి వాళ్ళు స్కిల్డ్ లేబర్ లాంటి వాళ్ళు. ఆ స్కిల్డ్ లేబరు మేషన్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఈ భవన నిర్మాణ కార్మికులు కానీ వీళ్ళందరితో స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా మరో పక్కన వాళ్ళకి జీవనోపాధి కూడా ఉండట్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సమగ్రమైనటువంటి ఇసుక పాలసీని తీసుకురావడం ద్వారా అందరికీ పని కల్పించేటువంటి విధానం, సామాన్యుడు ఇల్లు కట్టుకునేటువంటి విధానాన్ని కూడా ఏర్పరుస్తాం. దుర్గేష్ గారు ప్రధానంగా కూటమిగా ముందుకెళ్తున్నారు. ఈ నియోజకవర్గంలో మీ పేరు కూటమి నుంచి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, జనసేన పార్టీ నుంచి మీరు అభ్యర్థిగా ప్రకటించబడినప్పుడు సహజంగా వచ్చేటువంటి నిరసన పవన్ కళ్యాణ్కి కూడా తప్పలేదు ఆ నిరసన. సో మీకు కూడా తప్పనటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురంలో వర్మ అనుచర వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడడం జరిగింది. తర్వాత కలిసిపోయారు. కానీ ఇక్కడ కూడా ఒకంత నిరసన వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎట్లా ఉంది? క్యాడర్ అంతా కూడా, టీడీపీ క్యాడర్ అంతా కూడా మీ వైపు తిరుగుతున్నారని అనుకుంటున్నారు? సహజంగానే ఒక నిర్ణయం చేసినప్పుడు కొంతమంది ఎవరైతే ఇక్కడ టికెట్ ఆశించారో వారికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. నాకు వేరే ప్రాంతంలో ఆ రకమైన ఇబ్బంది నేను ఎదుర్కొన్నాను. ఎందువల్ల రాజమండ్రి రూరల్ నా కార్యక్షేత్రంగా చేసుకుని నేను కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మా కేడర్ అంతా కూడా నాకే టికెట్ అనేటువంటి ఆలోచన సమయంలో ఇక్కడ సీనియర్ నాయకులు, పాలిట్ బ్యూరో మెంబరు, సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖ్యంగా ఆయనకు అంటే మాకు గౌరవం, ఆయనకు బుచ్చ చౌదరి గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆ పార్టీ చేసినప్పుడు సహజంగానే మా పార్టీ కూడా దానికి యాక్సెప్ట్ చేసింది. అప్పుడు నా పరిస్థితి ఏంటన్నప్పుడు నిడదవోలు నియోజకవర్గానికి వెళ్ళమని చెప్పారు. అక్కడ మా వాళ్ళందరూ కూడా నన్ను అక్కడ టికెట్ ఇవ్వకపోయినందుకు మా కేట అంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే వాళ్ళని అందరికీ చెప్పి ఒప్పించి వాళ్ళని మళ్ళీ బుచ్చ చౌదరి గారికి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళని మలుచుకోగలిగాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి బూరుపల్లి శేషారావు గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యే చేశారు, అభివృద్ధి చేశారు, చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. కేడర్లో కూడా ఆయనకి చాలా విలువ ఉంది.
అటువంటి నాయకుడికి సహజంగానే వాళ్ళ కేడర్ అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చి కొంత నిరసన తెలియజేసిన మాట వాస్తవమే. ఆయన ఎప్పుడైతే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ చెప్పి మనందరం కలిసి పనిచేయాలి, ఈ కూటమి యొక్క లక్ష్యం అంతిమంగా మన లక్ష్యం ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేదే. అందువల్ల మన అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టకూడదు అనేటువంటి మాట వారందరికీ చెప్పి ఒప్పించి మన కార్యక్రమంలో నిమగ్నం అయ్యేలాగా వాళ్ళు చేశారు. ఆ ప్రకారంగా శేషారావు గారు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నాకు సహకారం అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా నాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు అందరం కలిసిమెలిసి మేము ఇక్కడ నెగ్గడమే లక్ష్యంగా, నెగ్గడం కంటే కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అనేటువంటి విధానంలో వెళుతున్నాం. కాబట్టి ఇనీషియల్గా ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సహజంగా ఎక్కడైనా ఉండేవే, వాటిని అన్నింటినీ అధిగమించి ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి ప్రచారంలో కానివ్వండి, నెగ్గే విషయంలో కానివ్వండి చాలా ముందుకు వెళ్తూ ఉన్నాం. వైద్యం గురించి మీరు ఆల్రెడీ అడ్రస్ చేశారు, విద్య గురించి కూడా అడ్రస్ చేయాలి సార్. టౌన్ సిటిజన్షిప్ లేదంటే అర్బనైజేషన్లో భాగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంలో విద్యకి ప్రాముఖ్యత లేకపోవడం, విద్యా వ్యవస్థలో సరైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం, సరైన కాలేజెస్ లేకపోవడం కూడా సమస్య. రైల్వే ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా తణుకు లేదా భీమవరం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు చదువుకోవడానికి, పాలిటెక్నిక్ కానివ్వండి, పై చదువులు కానివ్వండి. మీరు వస్తే విద్యార్థులకి ఏమైనా భరోసా? విద్య విషయంలో కూడా నిడదవోలు పట్టణం కానీ నియోజకవర్గం కానీ పూర్తిగా వెనకబడి ఉందండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కారణం ఏంటంటే మనం తామరతుంపరగా వెలిసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు రాష్ట్రం అంతా చూసాం, కానీ ప్రభుత్వ పరంగా ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ ఈ నిడదవోలు పట్టణంలో లేదు, నిడదవోలు నియోజకవర్గంలో లేదు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. సరే, ప్రైవేట్ విద్యా సంస్థలు కొన్ని ఇక్కడ చాలా అద్భుతమైన ప్రగతి సాధించాయి, అది వేరే విషయం. కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి విద్యా వ్యాప్తి ఇక్కడ జరగలేదు, దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ రాలేదు. అది బాగా కనపడుతున్నటువంటి లోటు. ఆ విషయంలో నేను దృష్టి పెడతాను తప్పనిసరిగా. ఇక్కడ కొంతమంది ఏం చెప్పారంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే బాగుండండి ప్రభుత్వ పరంగా అన్నారు. నిజానికి ఇంజనీరింగ్ కాలేజ్ వలన ఉపయోగం కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక ఇంజనీరింగ్ కాలేజీలను మళ్ళీ క్లోజ్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికంటే ఉపాధి కల్పించేటువంటి పద్ధతిలో ఉండేటువంటి విద్యా సంస్థలను తీసుకురావాలి. ప్రభుత్వ పరంగా విద్యా వ్యాప్తి జరిగే విధంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట కూడా మేము ప్రజలందరికీ చెప్పడం జరిగింది. వారందరూ కూడా మేము చెప్పే విషయాలను అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా నాకు కూడా మనసులో ఉన్నది ఏంటంటే, నేను కూడా బేసిక్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్, ఒక ఉన్నత విద్య చేసినటువంటి వ్యక్తిగా నాకు కూడా ఒక ఆలోచన ఉంది. ఈ నియోజకవర్గాన్ని, ముఖ్యంగా నిడదవోలు పట్టణాన్ని ఆదర్శవంతమైనటువంటి విద్యారంగంలో ఆదర్శవంతమైనటువంటి పట్టణంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అది కూడా తప్పనిసరిగా చేస్తాం. నిన్ననే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో మీరు ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్లు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సు, స్కిల్ యూనివర్సిటీసు నెలకొల్పుతామని. ఆ మేనిఫెస్టో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఆ మేనిఫెస్టో చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, మనం చేయాల్సిన సమయం అంతా ఖాళీగా వదిలేసి 5 సంవత్సరాల సమయం మనకిస్తే 5 సంవత్సరాల్లో మనం ఈ రకమైన స్కిల్ డెవలప్మెంట్ వాటి గురించి మానేసి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఎలా పట్టాలని ఆలోచించారు తప్పితే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టలేదు. వాళ్ళు 5 సంవత్సరాలు అచేతనంగా ఉండిపోయి నిష్క్రియాపరత్వంగా ఈ నియోజకవర్గాన్ని వదిలేసి ఏ రకమైన పని చేయకుండా వాళ్ళు 5 సంవత్సరాలు స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ దేని మీద దృష్టి పెట్టకుండా ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చి మేము ఇచ్చేస్తాం అంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు? మీరు ప్రజల్లో కూడా ఆ విజ్ఞానం ఉంటుంది, ప్రజలు అర్థం చేసుకోగలిగేటువంటి తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎందుకు చేసుకోకుండా ఉంటారు? మీరు ఏదో వచ్చి వాళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చి ఇదే భగవద్గీత, ఇదే బైబిల్, ఇదే ఖురాన్ అంటే, మీరు గతంలో ఆ బైబిల్ని, గతంలో ఖురాన్ని, గతంలో భగవద్గీతని ఎంతవరకు ఆచరణలో పెట్టారు? మీరు అదేమో ఆచరణలో పెట్టకుండా ఇవాళ మళ్ళీ వచ్చి మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం కూడా అనేది సమంజసం కాదు. అందువల్ల ప్రజలకి ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. ఎవరైతే ఉద్యోగాలు కల్పన చేయాల్సిన బాధ్యత మాకుంది, ఒకడు ఉద్యోగాలు కల్పన చేయలేకపోతే ఎవరైనా చిన్న పరిశ్రమో లేకపోతే ఒక వ్యాపారమో పెట్టుకుంటా ఉంటే వాళ్ళకి రమారమి 20 లక్షల వరకు సపోర్ట్గా వాళ్ళకి డబ్బు ఏర్పాటు చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా చేస్తామనేటువంటి మాట. ఒక పక్కన ఉద్యోగాలు కల్పించాలి, మరో పక్కన స్వయం ఉపాధి కార్యక్రమాలు ఎవరైనా చేపడితే వాటికి సంబంధించినటువంటి ఆసరా మనం ఇవ్వగలగాలి. అవి మా దగ్గర పుష్కలంగా ఉన్నాయి, అవి అమలు చేసి కూడా తీరతాం. అవి అటువంటి విధానాలతో మనం వెళుతున్నాం. నిరుద్యోగ భృతి గురించి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతి 59 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నెలకి 1500 రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళని
సరైనటువంటి దారిలో వెళ్ళే విధంగా వాళ్ళకి అవసరాలు తీరే విధంగా చూస్తాం అనేటువంటి మాట చెప్తున్నాం. పేద మహిళలకి ఉచితంగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామనేటువంటి కార్యక్రమం. అదేవిధంగా బీసీ ఎస్సీ వర్గాల వారికి 50 సంవత్సరాలు వచ్చేటప్పటికే వాళ్ళకి పెన్షన్ ఇచ్చి, వాళ్ళు అయితే 60 సంవత్సరాలు ఉంది, అది మార్చి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ పెన్షన్ కూడా ఎకాఎకిన 4,000కి పెంచడం. వీళ్ళు ఏం చెప్పారు, 3,000 పెంచుతామని చెప్పి 3,000కి పెంచడానికి వీళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. మేము అలా కాదు, రేపొద్దున అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 చేస్తామని. 4,000 చేయటంతో పాటు ఏదైతే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకి 1,000 తగ్గుతుంది కాబట్టి మేము అనౌన్స్ చేసింది ఏప్రిల్, అమలు చేయగలిగేది జూలైలో. ఈ జూలైకి ఏప్రిల్కి మధ్యలో ఈ 3 నెలలకి వచ్చేటువంటి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ 3,000 కలిపి మొత్తం జూలై నెలలో ఇచ్చేటువంటి 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మహిళలందరినీ కూడా ఆర్థిక స్వావలంబన చేయడానికి వీలుగా మేము కార్యక్రమాలు చేయబోతున్నాం. ఇంకోటి ఏంటంటే పొదుపు సంఘాలు వారు చేసుకున్న థ్రిఫ్ట్ మనీ అంటాం. ఆ థ్రిఫ్ట్ మనీని కూడా వాడేసుకున్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అటువంటి విషయంలో పొదుపు సంఘాలకి సరైనటువంటి ఆసరా ఇచ్చి, ఆర్థిక భరోసా ఇచ్చి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, గత వైభవాన్ని పునరుద్ధరించే విధంగా మేము తప్పకుండా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఆచరణాత్మకమైన కార్యక్రమాలు. ఉచిత బస్సు ప్రయాణం అనేది అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో చూస్తున్నాం సార్. ఒకంత విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రాలో అటువంటి విమర్శలకు అటు జోలికి వెళ్లకుండా కరెక్ట్ అయిన పద్ధతిలో వెళ్ళేటువంటి ప్రణాళిక ఏమన్నా ఉందా? అంటే విమర్శ అంటే ఎందువల్ల విమర్శ వస్తుందంటే, ఒకటి ప్రాపర్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం ఒకటి, రెండోది వచ్చేటప్పటికి ఆటో యూనియన్ వాళ్ళు, ఆటో వర్కర్స్ వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉచిత బస్సు ఇస్తే దాని మీదే అందరూ వెళతారు, మనకి మా జీవనోపాధి పోతుంది అనేటువంటి. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగనేటువంటి తప్పనిసరిగా ఆలోచిస్తాం. అయితే మన పాలసీగా ఉచిత బస్సు కల్పించాలి, జిల్లాలో ఏ మూలకు వెళ్ళిన మహిళలకి, ఎవరైతే అర్హులైన పేద మహిళలు అందరికీ ఉండదు, అర్హులైన పేద మహిళలకి అది వెళ్ళడానికి ఏ మూలకు తిరగడానికి ఉంటుంది అన్నప్పుడు, మరో పక్కన ఆటో యూనియన్ వాళ్ళు లేకపోతే ఆటోలు నడిపేటువంటి వారు వారి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఏ రకంగా చేయగలుగుతాం అనేది నెమ్మదిగా దాని మీద కూడా మేము ఒక ఎక్సర్సైజ్ చేసి ఇద్దరికీ ఉపయోగపడే విధంగా, మహిళలకు ఉపయోగపడాలి, అక్కడ ఆటోల మీద ఆధారపడే వాళ్ళకి ఉపయోగపడాలి, అన్నీ కలిపి చేసే విధానంలో మేము తప్పకుండా చేస్తాం. బస్సులు ఎన్ని వేసినా ఇవాళకి కూడా మారుమూల చోట్లకి వెళ్ళాలంటే ఆటోలు వెళ్తాయి తప్పితే కొన్ని చోట్లకి బస్సులు వెళ్ళే అవకాశం కూడా ఉండదు. అటువంటి చోట అనివార్యంగా వాళ్ళు ఆటోలనే వాడతారు. సో ఏదైనప్పటికీ కూడా వాళ్ళ జీవనోపాధిని కూడా దృష్టిలో పెట్టుకుని అందరి యోగక్షేమాలని దృష్టిలో పెట్టుకుని మేము ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. సార్, జనాల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల ముంగిటికి వెళ్తున్నారు, ప్రచారం ఎలా జరుగుతోంది? అండ్ ప్రచారంలో ప్రజలు మీకు ఇస్తున్నటువంటి సపోర్ట్ని బట్టి ఈసారి నిడదవోలులో కందుల దుర్గేష్ గారు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? ఈ మెజారిటీ అనేటువంటి విషయంలో నేను దాన్ని స్పష్టంగా నేను చెప్పే ఉద్దేశం, నాకు అలాంటి ఆలోచన కూడా ఉండదు. కానండి, మొత్తానికి మనం నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్ళినా కూడా అపురూపమైనటువంటి ఆదరణ లభిస్తుంది. నిజంగా నేను ఇనీషియల్ రోజుల్లో కొద్దిగా ఏంటి మనం అక్కడ అడ్జస్ట్ అవ్వగలమా లేకపోతే ఇబ్బంది పడతామా అనేటువంటి ఆలోచన వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో ప్రజానీకం చూపిస్తున్నటువంటి ఆదరణ నిజంగా జీవితంలో మర్చిపోలేనిది. ఒక రాజకీయ నాయకుడిగా ఇంతకాలం రాజకీయాల్లో ఉండి ఇంత అధికారాన్ని చూసాం, అధికారం లేకుండా ఉండటం చూసాం, అన్నీ చూసినా కూడా ప్రజల యొక్క అభిమానమే ఎప్పుడు కూడా రాజకీయాల్లో మన సక్సెస్కి కొలమానం. ఆ రకంగా అభిమానం చూపించే విషయంలో చూస్తే ఇవాళ నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్ళినా, ఉండ్రాజవరం మండలం కానివ్వండి, పెరవలి మండలం కానివ్వండి, నిడదవోలు రూరల్ మండలం కానివ్వండి, నిడదవోలు పట్టణంలో కానివ్వండి, ఈ 4 ప్రాంతాల్లో కూడా సమానమైనటువంటి అభిమానం. కొన్ని చోట్లకు వెళితే ఊపిరి సలపనంతగా వాళ్ళందరూ పూలతో ముంచెత్తేయటం కానీ, హారతలు ఇవ్వటం కానీ, వాళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది, రాజకీయాల్లో సేవ చేయటం అనేటువంటిది దానికోసం వచ్చాం మనం, ఇంతకంటే మనం ఏం కోరుకుంటాం, ప్రజల నుంచి ఇంత విమానం చూపిస్తున్నప్పుడు ఇంతకంటే మనం కోరుకునేది ఏముంది అనేటువంటి భావన కలుగుద్ది. అందుకే ఎక్కడికి వెళ్ళినా నేను ఒకటే మాట చెప్తున్నాను, మీరు నన్ను ఎమ్మెల్యేగా నెగ్గిస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీకు సేవకుండా అనిపించుకోవడానికి ఇష్టం చూపిస్తాను. అదే నా విధానం, అదే నా నినాదం అనేటువంటి మాట కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నాను. ఇప్పటి వరకు నా రాజకీయ జీవితం కూడా అలాగే నడిచింది. ఎక్కడా కూడా అవినీతికి కానీ ఇతరతర బంధుప్రీతికి కానీ ఇలాంటి అంశాలకి దగ్గరికి వెళ్లకుండా నిజాయితీకి నిలువుటెత్తు
నిలువెత్తు నిదర్శనంగా నేను నిలబడ్డాం. అదే రకమైన విధానాన్ని ముందు కూడా కొనసాగిస్తాను. అన్నిటికీ మించి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఏకైక లక్ష్యంగా, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం అనేది ఒక లక్ష్యంగా ముందుకు సాగుతూ వెళ్తాను. ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తారు, నెగ్గుతాం, విజయం సాధిస్తాం అనేటువంటి నమ్మకం నాకు ఉంది. అది మెజారిటీ ఎంత అనేది అది ప్రజలు మీతో పాటు ఇంకొకరిని గెలిపించాల్సినటువంటి బాధ్యత కూడా మీకుంది. అది ఎంపీ అభ్యర్థి. ఇక్కడ కూటమిలో భాగంగా దగ్గుబాటి పురంధేశ్వరి గారు పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వైసీపీకి ఇచ్చారు ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజానీకం, అంతకుముందు టీడీపీ పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి కమలం గుర్తుని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు నోటీస్ చేసి ఓన్ చేసుకోగలుగుతున్నారా అండ్ అర్థం చేసుకోగలుగుతున్నారా? ఇటు గ్లాసు అటు కమలం అని చేసుకోగలుగుతున్నారండి. ఎందువల్లంటే ఒక రకంగా ఆలోచిస్తే 2-3 పార్శ్వాలు మనం ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఈ సెంటర్లో ఉన్న పార్టీ ఇక్కడ కూడా ఉంటే, రెండు ఉంటే మనకు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా, ఆ రకంగా ఆలోచించి అక్కడ ఎటు సెంటర్లో అపోజిషన్ బలహీనంగా ఉంది కాబట్టి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. అక్కడ అది వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇది ఉంటే రెండూ కలిసి రాష్ట్రాన్ని అప్పులు ఊబులో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తారనేటువంటిది ఒక ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీని నెగ్గించాలి పార్లమెంట్కి అనేటువంటి మాట ప్రజల్లో ఉంది. రెండవది, ఆమె ప్రత్యేకంగా కేంద్ర మంత్రి చేసి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంచి పేరు సంపాదించినటువంటి నాయకత్వం ఆవిడకు ఉంది, దగ్గుబాటి పురంధేశ్వరి గారికి. అది ఉపయోగపడుతుంది. మూడోది వచ్చి ఆవిడ ఈ రాష్ట్రానికి సంక్షేమం అనేటువంటి దానికి కొత్త నిర్వచనం చెప్పినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె. అది ఒకటి బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ 3 కారణాల వల్ల ఆవిడ ఖచ్చితంగా నెగ్గుతారు. మేము కూడా పూర్తి స్థాయిలో మేము గాజు గ్లాస్కి ఎంత ప్రచారం ఇస్తున్నామో అంతకు మించి స్థాయిలో కమలం పువ్వు కూడా ఓటేయమని చెప్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా స్పందన చాలా బాగుంది. 2 గుర్తులకి ఓటేస్తామని చెప్తున్నారు. ఇక్కడ సైకిల్ ఉండదు అంటే సైకిల్ ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఏం చెప్తున్నాం అంటే, మేము సైకిల్ గుర్తు ఉండదు, మీరు ఈ 2 గుర్తులనే సైకిల్ గుర్తుగా భావించాలి, ఎందుకంటే 3 కూడా ఒకటే కనుక అని చెప్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకుని కరెక్టేనండి, మాకు అర్థమైంది, ఇక్కడ గాజు గ్లాసు కమలం ఉంటాయని, 3 ఒకటే కాబట్టి మేము చేస్తాం, తప్పకుండా నెగ్గిస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంటుకి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అసెంబ్లీకి నేను నెగ్గుతాం అనేటువంటి నమ్మకం సంపూర్ణంగా నాకు ఉంది. రైట్ సార్, మీరు నిజంగానే ఈ నిడదవోలు కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ గారికి 98% లేదా 100% స్ట్రైక్ రేట్ అని ఏదైతే చెప్తున్నారో అందులో మీరు కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్లుగా విద్య, వైద్యం, రోడ్లు, డ్రైనేజ్, ఇలా అన్ని సమస్యలు అండ్ కాశీకి సంబంధించినటువంటి ఆ బ్రిడ్జ్ కూడా త్వరితగతిన మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే వితిన్ షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేసి నిడదవోలు ప్రజానీకానికి బహుమతులు ఇస్తారని, అభివృద్ధిని బహుమతిగా ప్రదానం చేస్తారని కోరుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయం తథ్యం అని మీరు ఆల్రెడీ చెప్పగానే చెప్పారు. సో ఓకే, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు ఎప్పుడు కూడా అంటే చాలా ఏమంటారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు చూడండి, అట్లా మెజారిటీ నాకు ఎంత వస్తుంది అంత వస్తుంది అని బాహాటంగా చెప్పకుండా చాలా పొందిగ్గా ఇంతే నేను గెలుస్తున్నాను బట్ మెజారిటీ చెప్పనని చెప్పారు. సో అంతే కాన్ఫిడెన్స్తో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ప్రజలు కూడా మీకు అంతే సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తారని కోరుకుంటూ చివరిగా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు ఏ నమ్మకంతో నన్ను ఇక్కడికి నిడదవోలుకు పంపించారో ఆ నమ్మకం సంపూర్ణంగా నిజమవుతుందని, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ ఈ ప్రజలు ఒక గిఫ్ట్గా ఇస్తారని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ముందుకు వెళ్తామనేటువంటి ఆశాభావంతో ముగిస్తున్నాను. నమస్కారం. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.